వారం మొత్తం సైలెంట్‌గా ఉన్నటువంటి కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో లేచిన రచ్చ మళ్ళీ కెప్టెన్ అవ్వడం కోసం పెట్టినటువంటి 2 లెవెల్స్‌లో ఈ టాస్కులు జరిగినాయి. ఈ 2 లెవెల్స్‌లో మామూలు రచ్చ కాదు. నెక్స్ట్ లెవెల్ గొడవలు. మీరు ఊహించని విధంగా చాలా ఫైర్. ఎంత ఫైర్ అంటే ఎవరు తగ్గలేదంట. మీరు ప్రోమోలో చూపించినట్టు మచ్చుకి సంజన గారు, రీతు వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ కావచ్చు. ఇటు ఇమాన్యుయల్ వర్సెస్ డేమాన్ పవన్ మధ్యలో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్‌లో ఇమాన్యుయల్ ఏ స్థాయిలో రెచ్చిపోయాడనేది మీరు చూసే ఉంటారు. ఆ రకంగా మిగతా తర్వాతకి వచ్చే వాళ్ళు గూడా కళ్యాణ్ గావచ్చు, వాళ్ళు గూడా బాగా రచ్చలేసింది. దివ్య చాలా అంటే చాలా హార్డ్‌గా అయిందంట. అంటే చాలా ఎక్కువ గొడవలయిపోయినాయి. దానికోసమే నిన్న రావాల్సినటువంటి ఎపిసోడ్‌లు ఎక్స్‌టెండ్ చేసి ఈరోజు ఫ్రైడే రోజు మనకి 2 అంటే యాక్చువల్లీ ఎప్పుడైనా సరే మనకి థర్స్‌డే రోజు ఈవినింగ్ వరకల్లా తెలిసిపోతది. కెప్టెన్ ఎవరనేది క్లియర్ కట్‌గా తెలిసిపోతది. కానీ అది నైట్‌కు తెలిసినా గూడా అది మళ్ళీ దాంట్లో కన్‌ఫ్యూజన్. మళ్ళీ ఇప్పటి క్లారిటీ ఏందంటే డేమాన్ కాదు కెప్టెన్ అయింది. కళ్యాణ్ పడాలా అనేది లేటెస్ట్ న్యూస్ అన్నమాట. ఈ రకంగా మరి కళ్యాణ్ కెప్టెన్ అయ్యి వాళ్ళ అమ్మగారి కోరికైతే తీర్చాడు గానీ నామినేషన్స్‌లో వచ్చే అవకాశం లేదు. దాని కారణంగా ఇప్పుడు తను చూస్తే ఓటింగ్ పరంగా తనుజ తోటి సై అంటే సై అనే విధంగా వాళ్ళిద్దరి మధ్య ఓటింగ్ ఒక స్థాయిలో, ఒక రేంజ్‌లో ఎళ్తుంది. ఒకానొక దశలో తనుజని దాటుకొని ముందుకు వెళ్ళిపోయిన ఓటింగు కళ్యాణ్‌కుంది. ఇప్పటికి గూడా కొన్ని సైట్స్‌లో గనక చెక్ జేసినట్లయితే తనుజని దాటుకొనే కళ్యాణ్ ఉన్నాడు గానీ, మళ్ళీ ఫ్రెష్ పోస్ట్‌లు పెట్టి ఆ పోల్ గనక పెట్టిన దాంట్లో గనక చూస్తే కళ్యాణ్ వెనకబడిపోయాడు. తనుజ నార్మల్ స్టేజ్‌లో ఆమె టాప్‌లో దూసుకెళ్తుంది. కొంత వెనకబడి కళ్యాణ్ ఓటింగ్ అయితే ముందుకు వెళ్తుంది. అదే మండే రోజు, ట్యూస్‌డే రోజు, వెడ్నెస్‌డే రోజు పెట్టిన పోల్ అయితే ఏదుందో ఆ పోల్స్‌లో కళ్యాణ్‌కి అంటే ఆ ట్రెండు ఆ రోజు ఉన్నటువంటి కళ్యాణ్ ఆ నామినేషన్స్‌లో మాట్లాడిన దాన్ని బట్టి అప్పటికప్పటికి వచ్చినటువంటి ఆ ట్రెండింగ్ అయితే కళ్యాణ్ వైపు అయితే విపరీతంగా కొనసాగింది. ఇప్పుడు ప్రెజెంట్ గనక థర్స్‌డే నిన్నటి నుంచి పెట్టినటువంటి కొత్త పోల్స్ పెడతారుగా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా. ఆ కొత్త పోల్స్‌లో గనక మీరు చెక్ చేసినట్లయితే కళ్యాణ్ కొంత వెనకబడ్డాడు. తనుజ చాలా ముందుందనే చెప్పుకోవాలి. పెద్ద డిఫరెన్స్ కాదు గానీ మొత్తానికి తనుజ మళ్ళీ తన స్థానాన్ని భర్తీ చేసుకుంది అనే విధంగా ఓటింగ్ నడుస్తుంది. ఇటు చూస్తే మరి ఏంటి ఈ గొడవలేంది? ఈ గొడవల పరిస్థితి ఏంది? ఫస్ట్ లెవెల్ టాస్క్‌లో జరిగినటువంటి ఔట్ ఆఫ్ ద కెప్టెన్సీ రేస్ అయినటువంటి సుమన్ శెట్టి, భరణి గారు, తనుజ గారు వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురు చేతుల్లోనే ఆ ఆరుగురిలో ఎవరు తీసేయాలనేది ఉంది. బిగ్ బాస్ బజర్ మోగియడం తర్వాతకి వీళ్ళు ఆ డాగర్‌ని వీళ్ళు ఎవరైతే పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకుంటారో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం అక్కడ ఎవరైతే నాకు కెప్టెన్ కావాలనుకుంటున్నానో వాళ్ళని సేవ్ చేయాలంటే వాళ్ళకే ఇవ్వాలి ఆ డాగర్. ఆ డాగర్ ఇస్తే వాళ్ళు ఎవరైతే ఉండొద్దు అనుకుంటారో వాళ్ళకి వెళ్లి పొడవాలి. అలా ఈ టాస్క్ ఉంది. ఫస్ట్ లెవెల్ టాస్క్. ఈ టాస్క్‌లో బజర్ మోగుతుంది. సుమన్ శెట్టి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్లి డాగర్ తీసుకొని వెళ్లి రీతు చేతికి ఇస్తాడు. రీతు అనవసరంగా సంజన గారిని గెలుక్కుందేమో మళ్ళీ అనైతే నాకు అనిపించింది. ఎందుకంటే ఆమె క్లియర్‌గా చూస్తుంది హౌస్‌లో. ఆమె సంజన గారు చెప్పేదేంటంటే సరే రీతు వెళ్ళింది. సంజన గారిని పొడిచి రీతు చెప్పిన ఆహ్, ఆహ్, విషయం ఏందంటే, రీజన్ ఏందంటే, ఆమె చెప్పిన కారణం ఏందంటే, సంజన గారు మీరు హౌస్‌లో ఉన్న 9 మంది అన్నది. ఫస్ట్ తప్పు అది. 9 మంది సంజన గారు ఆమె గురించి ఆమె ఏడ చెప్పుకుంటది? చెప్పాల్సింది 8 మంది. ఆ కన్‌ఫ్యూజన్ అదే. ఏదో చేయాలి. నేను ఏదో చేయాలి. సంజన గారిని ఏదో బ్యాడ్ చేయాలి. ఆమెను పంపించేయాలి. అనే ఆతృత అదంతా ఉంది చూడు. అదంతా అనవసరంగా ప్రశాంతంగా కూర్చొని రీతు చాలా మంచిది. కానీ ఈ తొందరపాటే. ఈ తొందరపాటు అది ఈగోకి తీసుకొని ఆ తొందరపాటు వల్ల ఈడికెళ్ళి ఆహ్, ఆల్రెడీ నామినేషన్స్‌లోనే ఒకటి జరిగింది. తీసుకొచ్చిర్రు. సంజన గారు చెప్పిన విషయమై కొన్ని ఆల్రెడీ బిగ్ బాస్ కొన్ని బిట్స్ వదిలిండు. అంటే వాళ్ళు చూపించిన దాంట్లో ఆ బిట్స్ బయటకొచ్చినాయి. అవి అందరేసి వదులుతుర్రు. హ్మ్. కొంచెం జాగ్రత్త పడాల్సింది. అరే! అన్నీ బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన తర్వాత మొత్తం గేమే గదా! మళ్ళీ మనం పడుకుంది, లేచింది ఇదంతా ఉండవేమో కొన్ని కట్ చేస్తారులే అంతివ్వరు అనడానికి లేదు గదా! ఇది 9వ సీజన్ ఎప్పటినుంచో చూస్తున్నాం. ఎన్నో చూస్తున్నాం. వస్తున్నాయి ఆ బిట్లన్నీ వస్తున్నాయి. కొన్ని కొన్ని ఇస్తూ అది అనుకోని సిట్యుయేషన్‌లో ఆ రోజు గూడా ఆ బిట్ ఎలా వచ్చింది అంటే అంటే మీకు అర్థమై ఉంటది. డేమాన్ పవను, రీతు వాళ్ళిద్దరూ ఒకటే బెడ్ షీట్ కప్పుకొని కూర్చుంటారు. అంతే జస్ట్ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఒకటే బెడ్ షీట్.
ఆ రోజు తనుజతోటి మాట్లాడి ఒక గంటన్నర తర్వాత 2 గంటలు దాదాపు వాళ్ళ మధ్య బాండింగ్ అలా ఉంది. కొంచెం మాట్లాడుకుంటుర్రు. తనుజ బెడ్ మీద పడుకుంటది. కళ్యాణ్ అవతల ఒక చైరు, సోఫా అలాంటివి ఉంటే అంత దూరాన కూర్చొని వాళ్ళు క్యాజువల్‌గా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకొని కళ్యాణ్ లేచి వెళ్ళేటప్పుడు రీతు వీళ్ళే పిలిస్తే దగ్గరకొచ్చి ఆడ కూర్చొని మాట్లాడినప్పుడు అప్పుడు కళ్యాణ్‌ని పిలిచి మాట్లాడారు గాబట్టే 'బిగ్ బాస్' ఆ కెమెరా ఆ చిన్న బైటుమో అది లైవ్‌లో టెలికాస్ట్ అయింది. ఆ లైవ్‌లో టెలికాస్ట్ అయినటువంటి ఆ బైటును ఆధారంగా చేసుకొని చాలా మంది గూడా సంజన గారికి సపోర్ట్ చేస్తుర్రు. సంజన గారు చెప్పింది అబద్ధం ఏముంది? బెడ్ షీట్ కింద ఇద్దరు ఉన్నారు గదా! అనే విధంగా అందరూ మాట్లాడుతుర్రు. ఆ బెడ్‌కు ఆ ఫోటోలు పంపిస్తుర్రు. చిన్న బైట్ గూడా బాగా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. దానికి అనుగుణంగా సంజన గారికి చాలా ఓటింగ్ ఈసారి ఊహించని చాలా ఓటింగ్ పడ్డది ఆమెకి. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సంజన గారికి. అయితే ఇప్పుడు రీతు గ్రహించాలేందంటే అనుకోకుండా అమ్మో! సంజన గారి జోలికెళ్తే అనవసరంగా ఆమె మరి మన చేతిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అనుకోని కొన్ని మిస్టేక్స్ చేసుకున్నాం. సరే అది ఎలాంటి సిట్యుయేషన్సో ఏమో గాని అది అంటే తప్పు చేసినావు అనట్లే. నువ్వు తప్పు చేసినా, చేయకపోయినా ఒకటే బెడ్ షీట్ కింద కూర్చొని మాట్లాడుకున్నాం మేము అంటే అది అసలు ఎందుకు కూర్చోవాలి ఒకటే బెడ్ షీట్ కింద? అవతల తనుజ, కళ్యాణ్ వాళ్ళు ఆమె బెడ్ మీద ఉంటే ఈయన అటు కూర్చొని మాట్లాడుకుంటారు కదా! వాళ్ళ మధ్య కూడా అంతే బాండింగ్, అంతే ఫ్రెండ్‌షిప్, అంతే ఎఫెక్షన్ ఉంది కదా! మీ దగ్గర కూడా అంతే బాండింగు, అంతే ఫ్రెండ్‌షిప్ ఉంది. సరే కొన్ని కొన్ని గొడవలు అయితున్నా గానీ అంతే ఉంది. మీరు అంతగా కూర్చోవాల్సిన అవసరం ఏముంది? బుగ్గలు బట్టి పిసకాల్సిన అంటే ఇట్లా అనాల్సిన అవసరం ఏముంది? అంటే ఇట్లాంటియన్నీ వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఏం జేయాలి? చాలా జాగ్రత్తగుండాలి రీతు. కానీ ఒకసారి మిస్టేక్ జరిగింది. సంజన గారు ఆమె సరే కోపంలో ఆమెకు కోపం వచ్చిందంటే మాట్లాడుతది. డిపెండ్ జేసుకోవడానికి ఆమె క్లియర్‌గా జెప్తుంది. హౌస్‌లోకొచ్చిన తర్వాత ప్రతి విషయము గేమే. నువ్వు గేమ్ గురించి గేమ్ గురించి మాట్లాడకుండా బిలో బెల్ట్ వెళ్లి నువ్వు మాట్లాడుతున్నావు సంజన గారు అనేసి రీతు అంటుంది. కానీ సంజన గారు చెప్పేదేంటంటే, ఒక్కసారి 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు పడుకున్నా, తిన్నా, వాష్‌రూమ్ బోయినా, యాడికి బోయినా, ఎక్కడ కూర్చున్నా, ఏం వదిలినా అంటే గ్యాస్ వదిలినా, ఏది వదిలినా మొత్తం గేమ్ కిందకే వస్తది నాన్న. నేను జెప్పింది గేమ్ గురించే. నువ్వు జెప్పింది నువ్వేం జేస్తున్నావో అదే చెప్పా నేను. నేను ఏం ఆడుతున్నానో నువ్వు జూడట్లేదన్నావు గదా! నేను జూస్తున్నా. నువ్వేమేమి ఆడుతున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నావు అనేది నేను అన్నీ జూస్తున్నా. నేను 'బిగ్ బాస్' హౌస్‌లోనే ఉన్నా. ఉండబట్టికే 12 వారం దాకా వచ్చా అని ఆమె క్లియర్ కట్‌గా చెప్పుకుంటూ వచ్చిందంట ఆల్‌మోస్ట్ అక్కడ. క్లియర్ చెప్తుంటే మిగతా హౌస్ మేట్స్ అందరూ బిత్తరపోయి చూస్తుర్రంట. ఏందిరా ఇట్లా మాట్లాడుతుంది సంజన గారేనా అనేసి. ఆమె క్లియర్ స్టార్టింగ్ నుంచి చెప్తుంది. నేను 10వ వారం వరకు మాట్లాడా ఎక్కువగా. 10వ వారం వరకు చిల్‌గా ఉంటా హౌస్‌లో. 10వ వారం తర్వాత కూడా నేను ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ నా గేమ్ చూపిస్తా అన్నది. మేబీ దానికి అనుగుణంగానే యాక్చువల్‌గా పాపం ఆమె రీతు గురించి మాట్లాడేది కాదు. రీతునే ఎందుకో అనవసరంగా సరే రీతుకు వేరే ఆప్షన్ లేదనుకుందో ఏమో! చాలామంది రీతు మాట్లాడాలంటే చాలామందున్నారు. కానీ వాళ్ళందరూ కాకుండా సంజన గారే ఈజీగా ఉంటారు. కొద్దిగా ఎక్కువ డిపెండ్ చేయలేదేమోలే. అరవాల్సిన అవసరం ఉండదనుకుందో ఏమో గాని మొత్తానికి సంజన గారు ఇచ్చింది. కొంచెం నాకు తెలిసి ఈ విషయంలో రీతు కొంచెం బ్లండర్ మిస్టేకే చేసుకుంది. మళ్ళీ ఆమెని ఆ ఈగో క్లాషెస్ ఉంటాయి. ఆ ఈగో ఉంటది కదా! అది ఆపలేక వచ్చేసి వారం మొత్తం కూడా ఎక్కడ కూర్చున్నా సంజన గారు అదంటగా, ఇదంటగా హ్మ్. డేమాన్‌ని చాలా పొగుడుతదంటగా, అదంటగా అంటే డేమాన్ కూడా చెప్పిండు. అవును నన్ను చాలా బాగా చూసుకుంటది. అదంతా ఆమె తీసుకోలేకపోతుంది. అసలు ఛాన్స్ దొరికితే సంజన గారు ఎక్కడన్నా దొరుకుతారేమో, చిన్నది దొరికినా చాలు ఒక రేంజ్‌లో చెడు కూడా ఆడదాం. బ్యాడ్ చేయాలి ఎట్టి పరిస్థితిలో సంజన గారిని అని కంకణం కట్టుకొని కూర్చుంది. అది ఆల్రెడీ అయిపోయింది. అసలు మనం ఏం చేసినామో మనకు తెలుసు. హౌస్ మొత్తం కెమెరాలు ప్రతి సెకండ్‌ని క్యాప్చర్ చేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఏంది అనేది క్లియర్‌గా తెలుసు. అలాంటప్పుడు ఎట్లుండాలే? ఈ అవతలోళ్ళని ఆమె ఓపెన్‌గా ఉంటుంది ఎక్కడైనా. అంత క్లియర్‌గా చెప్తుంది. డొల్ల అంత ఆడ ఏమీ లేదు అనే విధంగా క్లియర్ కట్‌గా చెప్పుకొని ఉంటుందామె. ఆమెనేదో చేద్దామని ప్రయత్నించి, ఆ ఈగో మనసులో పెట్టుకొని ఇయాలొచ్చి ఇక్కడ గూడా ఆమెనే ఏసినప్పుడు, సరే ఏసినప్పుడు ఏదో లేదు సంజన గారు మీరు కెప్టెన్ అయ్యారు గదా! ఏదో మామూలు మాటలు చెప్తే అయిపోయేది. నువ్వు బిలో బెల్ట్ ఎళ్లి మాట్లాడిపోయినావు 9 గురించి అని అనేసరికల్లా ఆమె టెంపరు లూజ్ అయ్యి ఆమె కొన్ని వర్డ్స్ వదిలిందంట. చాలా స్ట్రాంగ్‌గా వదిలారు. నేను హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత ఉన్నటువంటి ప్రతి అంశం గూడా గేమే. ఇక బిలో బెల్ట్ ఏంది, అప్పర్ బెల్ట్ ఏంది, అప్పర్ బెల్ట్ లేదు, బిలో బెల్ట్ లేదు. అంతా గేమే. నేను గేమ్ గురించే మాట్లాడినా అనేసి కుండ బద్దలు కొడుతుందంట. చూడాలి. మరి ఎట్లుంటది ఏంటిదనేది. దాని తర్వాతకి ఇమాన్యుయల్, డేమన్ పవన్ వీళ్ళ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ. కళ్యాణ్‌కి ఒక్కటే పాపం కళ్యాణ్‌కి మరి
తెలుసా తెలియదా వాళ్ళ మదరు ఇంకోసారి కెప్టెన్ కావాలరా నువ్వు అన్నందుకు అతను కెప్టెన్ కావాలి 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 అని కూర్చుంటూ మొత్తానికి ఫైనల్గా ఈరోజు అందరి సపోర్ట్ దొరికి కళ్యాణ్ అయితే కెప్టెన్ అయ్యాడనే సమాచారం వస్తుంది. ఇది కొంచెం కళ్యాణ్కి ఇది కొంచెం నామినేషన్స్లో లేకపోతే మాత్రం కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా కళ్యాణ్కి. కళ్యాణ్ ఉండకుండా ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వస్తుంది కాబట్టి ఇమాన్యుయల్ తనుజ అనే విధంగా ఓటింగ్ అనేది నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఓటింగ్లో చీలికలు వచ్చేసి ఇమాన్యుయల్కి ఓటింగ్ పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ అదొక్కటి మరి తనకి తెలుసో తెలియదో అసలు ఏ పొజిషన్ ఉన్నాడనేది సరిగ్గా క్లారిటీ ఉందో లేదో. ఒకవేళ తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా నామినేషన్స్లోకి వచ్చేవాడు. కానీ చూడాలి మరి ఏం జరుగుతుందో, ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో ముందు చూద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇది. మరికొన్ని అప్డేట్స్తో మరి వీడితో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.